హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు పుష్ప ఫ్యామిలీ అనమాట. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ ఏంటన్నది అయితే చూస్తారు మీరందరూ కలిసి అయితే. ఇంక ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసరికి 7 అయ్యిందనమాట. ఇంకా 7ంటికి ఇంకా ముందే లేసాను. 6 ఆ టైం అప్పుడు లేచి బయట వాకిలన్నీ ఊడ్చేసాను, ముగ్గేసేసి వచ్చాను. ఇంకా ఈరోజు స్కూల్ ఉంది కదా, సోమవారం కదా, ఇంకా అందుకని చెప్పనేసి అని పిల్లల్ని అయితే కూడా ఇంకా లేపాలి. ఈ లోపైతే వాళ్ళకి టిఫిన్ చేద్దాము అని చెప్పనేసి టిఫిన్ అయితే ముందు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నైట్ అయితే అన్నం మిగిలి ఉంది కొద్దిగా. ఇంకా ఆల్రెడీ పప్పు అయితే పొయ్యి మీద కూడా పెట్టేసా, పప్పు కూడా ఉడుకుతుంది. ఈరోజు కొద్దిగా ముద్దపప్పు చేస్తున్నా పిల్లల కోసము. విడిగా అయితే బంగాళదుంప ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా రైస్ అయితే చూడండి, ఇంక ఇప్పుడు కడగాల్సిన గిన్నెలు అనమాట. నైట్ అన్నం తిన్నాయి. ఇంకా అన్నం అయితే రైస్ అయితే కింద మిగిలిపోయింది. ఇంక ఇప్పుడు దీన్ని ఏదన్నా పులిహోర లేదా ఫ్రైడ్ రైస్ లాగో చేయాలనుకుంటున్నాను. ముందుగా దానికంటే ఈ గిన్నెలు అయితే మొత్తం అన్ని తోమేస్తా. మనీ ప్లాంట్ అయితే చూడండి ఎంత పచ్చగా ఎంత బాగుందో. వంటగదిలోకి వచ్చేసరికి ఏదైనా గ్రీన్ తనం ఉంటే మైండ్ అది ఒక ప్రశాంతంగా ఉంటుంది కదా. మనీ ప్లాంట్ అయితే చూసారా ఎంత బాగుందో. ఇదొకటి మీకు పైన చూపిస్తా చూడండి, కనిపిస్తుందా? ఇక్కడైతే ఉన్నాయి 2 మనీ ప్లాంట్లు. అవి కూడా చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయో. ఇంకొకటి ఉంది, ఇది ఏడొకటి ఉంది, కనిపిస్తుందా? మొత్తము వంటగదిలోకి వచ్చేసరికి అయితే 4 మనీ ప్లాంట్ మొక్కలు అయితే పెట్టాను. కొద్దిగా మైండ్ రిఫ్రెష్గా ఉండిద్ది అని చెప్పనేసి. ఇంకా వంటగది అయితే మాది చాలా సింపుల్గా ఉండేది ఫ్రెండ్స్. అంత ఇది అయితే ఏమి ఉండదు, చూపిస్తా. వంటగది ఒకసారి లుక్ మీకు ఎట్టుండిద్ది అన్నది. ఫస్ట్ వచ్చేసరికి ఇటు అర్మర్లు ఉంటాయి అనమాట. ఈ 2 అర్మర్లకి స్టీల్ సామాను, ఇక్కడేమో అంట్లో స్టాండు. ఈ స్టాండ్లో వచ్చేసరికి గ్లాసులు ఒక సైడు, ప్లేట్లు ఒక సైడు, గ్లాసులు ఒక సైడు, లోటాలు కానీ అలాంటి ఇటు సైడు, ప్లేట్లు చిన్న చిన్న మూత రేకులు ట్రేలు ఉంటే ఇటు సైడ్ చదురుకుంటా. ఇంకా కింద వచ్చేసరికి అన్నం డేషారు అలాంటివి మొత్తం ఇటు పెట్టుకుంటాను. ఇక్కడికి వచ్చేసరికి గ్రైండర్ ఉంది. కిందంతా ప్లాస్టిక్ ఐటమ్, ఇవైతే బాండీలు అన్నమాట. మొత్తం కిందంతా ప్లాస్టిక్ ఐటమ్ ఇదంతా చదివేసాను. చాలా సింపుల్. ఇదైతే బయట ఇక ఇది వంటగది మీకు బ్యాక్ సైడ్ పెడతాను చూసేయండి. ఇది లుక్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి స్టార్టింగ్ పూజ గది ఉంటుంది, చిన్నదే అనమాట, గచ్చులాగుంది. ఇంకా అక్కడైతే ఉండి దీపారాధన పూజ చక్కగా ఆడ కూర్చొని చేసుకుంటాను. ఈ మంచినీళ్ళ బిందె అయితే ఇక్కడైతే ఉంచండి, ఇది పైకి ఎక్కిస్తాను పూజ చేసుకునే టైంలోనే. ఇంక ఇక్కడైతే వాడుకోవడానికి వాటర్ వంటకాటికి ఒకదానికైతే పట్టి ఉంచుతాను. వాటర్ టిన్ అయితే బయట ఉంది. ఇక ఇదేం టేబుల్, కూరగాయలు అవి కట్ చేసుకోవడానికి కానీ అన్నం తిన్న గిన్నెలు అవన్నీ ఒక టబ్లో వేసుకుంటాం కదా, షింక్ లేదు. ఇది పైన పెట్టుకుంటాను నైట్ అయితే. ఇప్పుడు అవి తీసేసి కడిగేస్తా. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అయితే బంగాళదుంపలు, ఆనియన్స్, ఇంకేమన్నా పప్పు గుత్తులు కానీ అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి. పైన వచ్చేసరికి నూనె, ఇంకేమన్నా చిన్న చిన్న మసాలా ఐటమ్స్ అట్లా పెడతా. ఇదైతే పోపుల డబ్బా. ఇంక ఇదైతే ఏదన్నా టీలోకో లేకపోతే కర్రీస్లో చిన్నగా అల్లం వెల్లుల్లిపాయ దంచుకోవడానికి అదేం రోలు, బండా రోలు దగ్గరగానే ఉన్నాయి. ఇంక ఇక్కడైతే గ్యాస్, ఇక ఇక్కడైతే గ్రాసరీస్ ఉన్నాయి అన్నమాట. కొన్ని విడిగా డబ్బాల్లో ఉన్నాయి, అవి అయిపోతే మళ్ళీ వేసుకుంటాను. ఇంకా పైకి వచ్చేసరికి పెద్ద పెద్ద సామాను అవన్నీ ఇక పైన చదురుకుంటాను అనమాట. మొత్తం పైన ఉంటాయి. ఇక అవి అయితే ఇంకా చాలా సామాన్ అయితే అమ్మేసాము, ఎందుకంటే రెంట్లో కొంటాం కదా అద్దెలకి. గబక్కనే ఏదన్నా ఇంటి వాళ్ళు ఖాళీ చేయండి, మాకు వేరే పని ఉంది అది ఇది అంటే ఆ సామాను మోయడానికే అసలుకి ఏదైనా బాడిగలు ఇవ్వాలన్నా ఆ సామాను
మళ్ళీ ఇల్లు మారేటప్పుడు అవన్నీ కట్టి మూటలు బండి మీద వేసుకొని వేరే ఇంటికి వచ్చేటప్పటికి చాలా తలనొప్పి అయిపోతుంది. ఇక అందుకని సామాను కొనటం అయితే చాలా వరకు తగ్గించేసి అసలు సామాన్ అన్నాయే కొంటాల, స్టీల్ సామాన్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ వీటి వరకు అయితే చాలులే అని చెప్పనేసి మిగతా ఉన్నాయైతే మినిమము స్టీల్ వచ్చి ఒక 12-13 కేజీల దాకా అమ్మేశాను. సత్తి కానీ ఏయన్నా కానీ చాలా వరకు. అంతకుముందు ఏయన్నా కానీ బకెట్లు అలాంటి సత్తు బిందెలు అలాంటివి ఎన్నుకునేదాన్ని. ఇక మా బావ చేసేది పెయింటింగ్ వర్కే కాబట్టి ఎక్కువ శాతం మాకు పెయింట్ బకెట్లే ఉంటాయి కాబట్టి బయట బట్టలకు కానీ అంట్లకు కానీ స్నానాలకైనా వాష్రూమ్లోకైనా వేయని అంతా ప్లాస్టిక్ ఐటమ్ బకెట్లే వాడతాం కాబట్టి సత్తు బకెట్లు ఇత్తడి బకెట్లు అలాంటివి అయితే ఏ వాడేయలేవు. అవి కూడా మొత్తం అమ్మేసాను అనమాట. ఎందుకులే అని చెప్పనేసి. చూసారా, ఒక సొంత ఇల్లు అన్నది ఎవరికైనా ఉండాలన్నమాట. అంటే ఇల్లు మాకుంది, కాకపోతే మా ఊర్లో ఉందన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి రెంట్కి ఉంటున్నాము. మేము వచ్చేసరికి అయితే అందుకని చెప్పని చాలా వరకు అయితే సామాన్ అవన్నీ అమ్మేసా. ప్రజెంట్ చాలు ఇక ఇంతవరకు. ఏదైనా గబక్క నీళ్ళు మారాలన్నా కానీ చాలా సింపుల్గా ఉంది. ఇట్లాగా అయితే ఒక 4 అట్ట బాక్సులు తెచ్చుకొని వాటిలో సామాన్ వరకు అయితే సెట్ చేసుకుంటున్నాము. ఇక మిగతా మంచాలు, బీరువా, ఫ్రిడ్జ్ ఇలాంటివి అంటే కంపల్సరీగా ఉండాల్సిందే. ఇక అవి మార్చుకోవాల్సిందే, దానికైతే తప్పేదైతే ఏం లేదు. ఇక అది ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే గిన్నెలు తోమేస్తాను. దానికంటే ముందు నేను ఒక బ్లాక్ కాఫీ పెట్టుకుని తాగుతాను. ఇక బ్లాక్ కాఫీ అయితే నాకు అదైతే బాగా అలవాటు అయిపోయింది. ఇక దానికోసం అయితే కాఫీ అయితే ముందు పెట్టుకున్నాము. పొద్దున్నే స్కూల్కి పంపించాలి కదా పిల్లల్ని, అందుకని పెందలకాడే లేసాను. ఇక ఇప్పుడైతే కాఫీ పెడతా. అయితే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకున్నా. ఇంక ఇప్పుడైతే పొయ్యి వెలిగిస్తున్నా. అయ్యో ఆరిపోయింది. ఈ వాటర్ అయితే కాగుతూ ఉంటాయి. ఇంక ఈలోపు కాఫీ పౌడర్ అయితే కప్పులో వేసుకుందాం. ఇదైతే నా కప్పు. ఇంకా కాఫీ ఏదన్నా టీ ఎప్పుడైనా తాగాలంటే దాంట్లో తాగుతా. ఇంక ఇదైతే సన్ రైజ్ కాఫీ పౌడరు. ఇదైతే వేసుకుంటున్నాం కప్పులో. ప్యాకెట్ అంతా వేయలేదు, అది హాఫ్ ప్యాకెటే, ఇంకా హాఫ్ వేసాను. ఇంక ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా, కాగిన తర్వాత అవి దీంట్లో వేసుకొని తాగేసేయడమే. ఇంకా మనకైతే వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి. వాటర్ అయితే కప్పులో పోసేసుకుంటున్నా. అయితే చూసారు కదా, బాగుంది కదా బయట వాతావరణము. వాకిళ్ళేసి ముగ్గు కూడా, వాకిళ్ళు అవన్నీ కడిగేసి ముగ్గు అదంతా కూడా వేసా కదా, అది కూడా చూపించా కదా. ఇంక ఇప్పుడైతే బ్లాక్ కాఫీ తాగుతున్నాము. ఎలా తాగుతారు అలాగా అని చెప్పనేసి అనుకోవద్దు, నాకైతే అలవాటు అయిపోయినాయి. కాఫీ టీలు అయితే పెట్టుకోవట్లా, కేవలం కాఫీ పౌడర్ వేసుకొని అయితే పెట్టుకుని తాగుతున్నాను నేనైతే. నాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి నాకేం అనిపించదు. ఫస్ట్లో 1-2 రోజుల్లో మాత్రం అదో రకంగా అనిపించింది, కానీ తర్వాత అయితే అలవాటు అయిపోయింది, ఏమనిపించట్లా, బాగానే ఉన్నాయి అనమాట. ఏదో అంటారు చూసారా, తెనగ వేపాకు తీయనుండి అన్నట్టుగా 2-3 రోజులు తాగంగా ఆటోమేటిక్గా నాకైతే అలవాటు అయిపోయాయండి. నాకైతే ఏమనిపించట్లా. మా బావ కూడా అంటాడు, ఎందుకు అవి తాగుతున్నావు, రోగాలు అవుతాయి అని చెప్పనేసి. ఏంటో ఒక రీల్లో చూసా, కాకపోతే వాళ్ళు ఏంటంటే తేనె కలుపుకున్నారు, నేనైతే ఇట్లా ప్లేనియే అలవాటు అయిపోయినాయి. ఇంకా
టిఫిన్ ఏం చేస్తానన్నది మీ అందరికీ చూపిస్తా. కిలోకి కాఫీ తాగుతాం. ఇంకా అన్నం నైట్ మిగిలిపోయింది అన్నా కదా, వామ్ అన్నం అయితే చేస్తున్నా. ఇక దానికోసం అయితే ఇవైతే ఉప్పు మిరగాయలు అనమాట. ఇక పోపు, జీలకర్ర, ఆవాలు, పచ్చనిపప్పు అన్నీ వేసుకొని ఉప్పు మిరగాయలు కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నా. ఇంక ఇప్పుడు ఇవి అయితే మొత్తం మాగిని చక్కగా వేగిపోయినాయి కదా. ఇక ఇప్పుడు వీటిల్లోకి అయితే ఇదిగోండి వాము. ఇంక ఇప్పుడు వాము వేసుకున్నాం. వాము కూడా చక్కగా ఫ్రై అవ్వాలా. కొంచెం కొత్తిమీర, ఇంకా మనం రైస్లోకి అయితే కలిపేసుకుందాము పోపు అయితే. ఇంకా నైట్ అన్నం మిగిలింది అన్నా కదా, ఇదైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకొని అన్నం అంతా ఇట్లా పొడి పొడిగా చేసుకున్నా. ఇంక ఇప్పుడు దీంట్లోకి అయితే ఉప్పు తగినంత వేసుకుందాము. ఉప్పు అయితే సరిపోయిద్ది. ఇంక ఇదైతే ఒకసారి గంటతో కలుపుకుందాం మొత్తం. మనకి ఉప్పు అయితే అంతా చక్కగా కలిసిపోయింది రైస్కి వచ్చేసి. ఇంక ఇప్పుడైతే పోపు అయితే వేసుకున్నాను దీంట్లోకి. ఇంకా పోపు అయితే వేస్తున్నా. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి పెట్టుకుందాం. ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకుందాం. రైస్ అయితే అయిపోయింది. రైస్ అయితే చూడండి ఎలాగైందో. ఇంక ఈ వామన్నంలోకి ఈ ఉప్పు మెరగాయ నంచుకొని తింటే చాలా బాగుండిద్ది. దీంట్లోకి అయితే చూడండి మొత్తము ఇది వాము కూడా వెళ్ళిపోయింది అనమాట. ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చాలా బాగుంది కదా. ఇంకా టిఫిన్ అయితే రెడీ అయ్యింది. లక్కీ అయితే బ్రష్ చేసుకుంటున్నాడు, స్నానానికి వెళ్ళాడు. ఇంకా వాడు వచ్చిన తర్వాత టిఫిన్ అయితే పెట్టేస్తాను. బుక్స్ అన్నీ ఉన్నాయా? నిన్న సండే మొత్తం అవన్నీ చూసుకొని పెట్టుకోవద్దా? ఇప్పుడు స్కూల్కి బయలుదేరేటప్పుడు అడావిడిగా పెట్టుకుంటున్నాం. మొత్తం బ్యాగ్లో పెట్టుకోవద్దు. కానీ టైం అయిపోయింది. అయితే టిఫిన్ తినేసి పిల్లలైతే స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయారండి. ఇంకా నేను కూడా టిఫిన్ అయితే చేశాను. ఇంక ఇప్పుడు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు కర్రీ వచ్చేసరికి చెప్పా కదా, ఆలు ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఆలు ఫ్రైకి అయితే ఇవ్వండి
ఆలు. ఇంక ఇప్పుడు వీటిని అయితే ఫ్రై అయితే చేద్దాము. మొత్తం చేయను, ఇవి వచ్చేసరికి 2 కేజీలు అనమాట. వీటిలో మనకి కర్రీ కావాల్సినంత వరకు తీసుకొని మిగతాయి అయితే నేను ఉంచుతాను. ఇక ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ ఎలా చేస్తాను ఫ్రై అన్నది అయితే చూసేయండి. బంగాళదుంపలు అయితే క్లీన్ చేసి ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని పొయ్యి మీద అయితే పెట్టి ఉడకనిస్తున్నాను. ఇవి ఉడికిన తర్వాత ఫ్రై చేసుకుందాము. దుంపలు అయితే ఉడకబెట్టేసి పొట్టంతా తీసేసి ఇట్లా ముక్కలుగా కట్ చేసా. ఇంక ఇప్పుడు బంగాళదుంపలోకి అయితే కొద్దిగా సాల్టు మనకైతే సరిపోయిద్ది. ఇది కారం, పసుపు. ఇంక ఇప్పుడు ఈ 3 కలిపేసుకుందాం ముక్కలుగా పట్టేటట్టుగా. ముక్కలకైతే ఉప్పు, కారం, పసుపు మొత్తం ఇలా కలిపి పెట్టేశాను. ఇంక ఇప్పుడు ఇక్కడైతే పొయ్యి అయితే వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే వేసుకున్నా. ఇది కొద్దిగా కాగాలన్నమాట, వేడితనం రావాలి బాగా. చిన్నులపాయ రబ్బలు అయితే ఇలా క్రష్ చేసుకున్నాను. ఇంక వేసేసుకుందాం. ఎండుమిర్చి అయితే 4 తీసుకున్నా, అవి కూడా వేసేసుకున్నాం. పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవైతే బాగా వేగాలి మనకి. అవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాము. మనకు తాలింపు అయితే బాగా వేగింది. ఇంకా కరివేపాకు వేసుకుంటున్నాం. పోపు అయితే వేగిపోయింది కదా. ఇక ఇప్పుడు ముక్కలు అయితే దాంట్లోకి వేసేస్తున్నాం. ఒక్కసారిగా అయితే ఏం కలతిప్పొద్దు, ఒకసారి వేసి అలా ఉంచుదాము 1 నిమిషము. మూత ఎట్టి పెట్టేసుకుందాం. ముక్కల్ని అయితే చిన్నగా ఇలా మొత్తము కలుపుకుందాము. పోపు అంతా ముక్కలుగా పట్టాల. మనకి బంగాళదుంప ఫ్రై అంటే ముద్దగా రాకోకుండా ఇలా చక్కగా ముక్కగా ఉండేటట్టుగా ఫ్రై బాగుండిద్దండి. మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుండిద్ది. చపాతీలోకైనా రైస్లోకైనా కూడా చాలా బాగుండిద్ది టేస్ట్ అయితే. ఇప్పుడు 1 నిమిషం ఉంచుదాము. ఇదైతే గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఫైనల్గా ఒకసారి అన్నీ తిప్పేసుకుందాం. ముక్క అయితే చూసారా చక్కగా ఎలా ఉందో. ఫైనలీ కొత్తిమీర వేసుకుందాం. మూత అయితే పెట్టేస్తాను. ఇంకా 1 మినిట్ నుంచి గ్యాస్ అయితే ఆపుతాము. లంచ్ అయితే అయిపోయింది. వైట్ రైస్,
ముద్దపప్పు, ఆలు ఫ్రై, పండు మిర్చి, తాలింపు వేసింది పండు మిర్చి, సగ్గుబియ్యం వడియాలు, లాస్ట్ ఫైనల్ నెయ్యి. ఇది ఈరోజు మా డిన్నర్ లంచ్ వచ్చేసరికి లంచ్ వచ్చేసరికి అనమాట. అంటే సింపుల్గా చేసుకున్నాము. ఫైనల్గా అయితే టిఫిను లంచ్ పని చేయడం మొత్తం అన్నీ అయితే అయిపోయినాయండి. వంట మొత్తం అయిపోయింది కదా. ఇక పిల్లలు అయితే స్కూల్ నుంచి వస్తారు. ఇక వాళ్ళకైతే అన్నం పెట్టేస్తా. పని కొంచెం మా బావ కూడా వచ్చేస్తాడు, తనకి కూడా అన్నం పెట్టేసేస్తాను అనమాట. ఇక ఈరోజు చాలా సింపుల్గా ఇలా అయిందని మా టిఫిన్ వచ్చేసరికి మా కూర ఏం చేస్తాను ఏంటన్నది అయితే ప్రోటీన్లో చూసేసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.